ఒక చేంజ్, ఒక ఛాలెంజింగ్ డెసిషన్ మంచి ట్రెండ్ సెట్ చేస్తుంది. మంచి ట్రెండ్ ఇచ్చి పార్టీలో పుట్టి పెరిగిన వాళ్ళకే ఇచ్చి అతను తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థిగా ఇచ్చినప్పుడే చాలా చర్చ జరిగింది. అటువంటి దానికి కేంద్ర మంత్రి ఇచ్చారు. అటువంటి ఏదైతే ఒక సెన్సేషన్స్ జరిగినాయో వీళ్ళంతా కూడా రేపు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఖచ్చితంగా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా వాళ్ళు కూడా మాకు సహకారం అందిస్తారని మేము గట్టిగా నమ్ముతున్నాం. మాజీ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఈ మధ్య చేసిన వ్యాఖ్య ఒక ఇంటర్వ్యూలో, టీవీ ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే, స్టీల్ ప్లాంట్ని రాజధాని కోసం అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అమ్మేద్దాం అనుకున్నారు. టెక్నికలీ స్పీకింగ్ అండి, స్టీల్ ప్లాంట్ ఇది ప్రభుత్వ రంగ సంస్థ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. దాని మీద సరే అప్పట్లో అవసరం ఉన్నా లేకపోయినా 15,000 ఎకరాల భూములు అదనంగా సెక్యూర్ చేశారని ఒక మాట ఉంది. దాన్ని యాజిటీజ్గా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా అమ్మేస్తారండి? రాష్ట్ర ముఖ్యమంత్రి అమ్మేయడం కాదు అంటే అలాంటి డెసిషన్ ఎట్లా తీసుకుంటారు? నేను అంటే ఏదో ఆయన స్థాయిలో ఆయన ఆ రోజున ఏదో బీజేపీ ప్రభుత్వంతో ఆయనకున్న యాక్సెస్ తోటి ఏదో చేద్దామని అనుకుని ఉండొచ్చు. నేను ఒక విషయం చెప్తా, ఈ పెట్టుబడుల ఉపసంహరణలు అనేవి ఇప్పుడు కాదు కదా, పివి నరసింహారావు గారి టైం నుంచే ప్రారంభమైనాయి. దశల వారీగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకోవడం, వాటిని ప్రైవేటు పరం చేసేయడం చేస్తున్నారు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అవినాభావ సంబంధం 2019 ఎన్నికల్లోనే బయటపడింది. 2019లో అధికారం వచ్చిన తర్వాత ఒక సందర్భంలో ఐ థింక్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లతో ఒక భేటీలోనే సుబ్రహ్మణ్యం అన్న, సవాంగ్ అన్న అని డైరెక్ట్గా పిలిచాడు జగన్మోహన్ రెడ్డి. నేను పరిపాలనలో నేను సీనియర్ని కాదు, 2 అన్నలు ఉన్నారు నాకు, వీళ్ళిద్దరి సహకారంతో పరిపాలన చేస్తామని. ఆ తర్వాత మరి వాళ్ళిద్దరికీ ఏ సందర్భాల్లో పొసకలేదో, ఎక్కడ విభేదాలు వచ్చినాయో తెలియదు. ఇక్కడే విభేదాలు వచ్చినాయి కదా ఎల్వి గారు అనేది. అదే సార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న వ్యక్తిని తీసుకెళ్లి ఎక్కడో బాపట్లలో ఉన్న హెచ్ఆర్డి వింగ్కి చిన్న కార్యాలయానికి అధిపతిగా ఆయన్ని మార్చేశారు. ఈ పరిణామాలు ఇప్పుడు మీరు అన్నారు కదా ఇక్కడే విభేదాలు వచ్చినాయని, ఇది ఆ రోజునే ఆయన ప్రస్తావించుంటే బాగుండేది. కనీసం ఆ రోజున బయటకు వచ్చాక ఆయన ఇదిగో ఇది జరిగిపోతుంది, ఈ స్టీల్ ప్లాంట్ని ఎట్లాగా మార్పు చేసి ఆయన ఏదో ఇక్కడేదో క్యాపిటల్ కట్టుకోవాలని ఈ ఆలోచనలో ఉండి కేంద్ర ప్రభుత్వంతో ఏదో సంప్రదింపులు జరపాలి. ఈ నెలలు కట్టేసుకుందాం అంటే కుదరదు కదా, అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. అందులో ఉన్నటువంటి 15,000 ఎకరాల్లో మాకు ఏదో ఇవ్వండి, పోనీ ఇంత షేర్ ఇవ్వండి, మిగతాది మీరు ఏదో చేయండి అని ఆయన ఏదో జరిగి ఉండాలి. అది ఆ రోజున బయట పెట్టుంటే బాగుండేది. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయిన తర్వాత అంటే ఇప్పుడు కొంత ధైర్యం వచ్చి ఉంటుంది ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి కూడా. ఇది ఇప్పుడు టెక్నికల్లీ ఇదే అంశం మీద పవన్ కళ్యాణ్ గారికి మాట్లాడుతున్నారు, గట్టిగా నిలబడ్డారు. ఇప్పటికైతే ఆగిపోయినట్టేనా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ? ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేతగా కానీ ఇప్పుడు మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు కూడా ఆయన మినిస్టర్ ఫర్ స్టీల్ అనుకుంటే అందు గురించే దాన్ని ఏదో స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేసి కొంచెం శ్రమం చేయొచ్చు, అట్లానే దానికి బొగ్గు గనులు కేటాయింపు కేటాయింపు చేస్తే అది లాభసాటి సంస్థగా వెళ్తుంది. దాన్ని ఒక పథకం ప్రకారం కుట్రపూరితంగానే నష్టాల బాటలోకి తీసుకెళ్లారు. ఆ రోజున్న ఎవరైతే నాయకులు పాలకులు ఉన్నారో వాళ్ళు తీసుకెళ్లారు అనేది కొంత ఒక ఆలోచన అయితే వచ్చింది. దాన్ని ఏమన్నా రిమైండ్ అంటే కేంద్ర ప్రభుత్వం